హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది పిల్ల అనుకుంటా అన్నారు కదా. నేను మా డాడీ కలిసి పొలం దగ్గరికి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ రీచ్ అయిపోయాం కూడా. యాక్చువల్లీ మా అన్న కోసం ఫుడ్ తీసుకొని వెళ్తా అన్నాం అన్నమాట. జస్ట్ రీచ్ అయిపోయాను ల్యాండ్ దగ్గరికి. నేను మొన్న చెప్పాను కదా కసువు నాటామని చెప్పి. సో దాన్ని తీయడానికి కలుపు ఎక్కువ వచ్చేసింది కసువుకి మధ్యలో. అది తీయడానికి ఈరోజు మనుషులు వచ్చారన్నమాట. సో మా అన్న పొద్దునే వచ్చేసారు, డాడీ ఇప్పుడే వచ్చినారు పని నుండి. సో నేను డాడీ అన్నకి తినడానికి తీసుకొని వచ్చినాము. భయంకరంగా పడుకొని లేవాళ్ళు ఇంకా 2 గంటలకి ఎంత టైం పర్లేదు, బాగానే కొంచెం హైట్ వచ్చేసింది. ఇంకా ఎంత రెడీ, ఒక 2 నెలలు పట్టినా మరీ ఒక నెలకా తినేసి ఉంటారా వాళ్ళు? ఓ కిందంతా చేసుకొని వచ్చేసినారా? ఇక్కడ పైన మమ్మీ కూర తెమ్మన్నారే పీక్కుంటే. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా నుండి. ఎంత కలుపు కసువు కన్నా ఇదంతా క్లీన్ చేసేసినట్టు, ఇదంతా అయిపోయింది, పీకేసినారు. ఇది కొంచెం ఉందన్నమాట, చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడంతా పీకి ఇలా సైడ్కి వేసేసినారు. కసువు ఇలా మిడిల్లో ఉంది కదా, ఇదిగోండి ఎంత కలుపు ఉందో చూడండి కసువు మిడిల్లో. కసువు అంతా పీకేసి ఉన్నారు. సో ఇక్కడ ఉందన్నమాట. మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొని రమ్మన్నారు. కూరకి యాక్చువల్లీ ఎక్కువ వచ్చేసి ఉండేది, వచ్చేటప్పుడు తీసుకొని రమ్మన్నారు. అక్కడ వర్కర్స్ పడుకుని ఉన్నారు, అంటే ఇప్పుడే భోజనం చేశారనుకుంటా. సో పడుకుని ఉన్నారు. డాడీ అక్కడ వెళ్తా ఉన్నారు. మా అన్న లేరంట, యాక్చువల్లీ మొక్కజొన్న విత్తనాలు అడగడానికి ఎక్కడో వెళ్ళినారంట తీసుకొని రావడానికి. సో తిన్నారో లేదో, టైం అయితే 2:30 అయిపోతుంది. నేను ఇందాకే లేసాను, షిఫ్ట్ చేసేసి లేచి అమ్మ మునగాకు రైస్ చేశాను. మా అన్న కోసం తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ నేను కూడా ఇక్కడే తిందామని తీసుకొని వచ్చాను. ఇక్కడ కూర్చొని తింటే పొలంలో బాగుంటుంది అనేసి అని చెప్పి నేను కూడా ఇక్కడికే తీసుకొని వచ్చాను. నాకు చాలా ఆకలిస్తుంది. మేబీ మా అన్న రావడానికి లేట్ అవుతుందేమో. అమ్మా ఇప్పుడు చెట్టు కిందకి వచ్చిన, చాలా ఎండగా ఉంది. పాపం వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో ఏమో నాకు అర్థం కాలేదు నిజంగా అసలు. ఓకే, ఒక 5 మినిట్స్ కూడా నా వల్ల కావడం లేదు. దేవుడా, నేను తీసుకుంటామని చెప్పినాను. కరివేపాకు అయిపోతే డాడీ నేను తింటాను తినమని చెప్తా అన్నారు. తిను అంటా అన్నారు. లేట్ అయిపోయిందని తిందాము. నాకు చాలా ఆకలేసాను. అమ్మా ఇక్కడ నీళ్ళు కూడా లేదు, వాళ్ళ దగ్గర ఉంది నీళ్ళు. నేను నిద్ర లేసి ఫ్రెష్ అయ్యేసి అట్లే వచ్చిన, నీళ్ళు కూడా తాకుండా. ఇప్పుడు నాకు దాహం వేస్తాను. మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలా. అక్కడ ఉన్నారు మా డాడీ మోటార్ దగ్గర, కనిపించర్లేండి ఎండ దీనికి అస్సలు. మై గాడ్, మామిడి చెట్టు ఇక్కడ నీడగా ఉంది. ఇక్కడ కూర్చొని తింటాను. ఇప్పుడు ఆకలేస్తుంది. అంతకంటే ముందు మా అన్నకు ఒకసారి ఫోన్ చేస్తాను నేను. మా అన్నకి యాక్చువల్లీ మునగాకు రైస్ ఇష్టము. సో తినడానికి రమ్మని చెప్తా. బయట ఎక్కడైనా తినేసినాడా, లేకపోతే మేము రామని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. అంటే వస్తామని చెప్పినాము, బట్ రైస్ తెస్తామని అంతా ఏం చెప్పలేదు. మేబీ ఇంటికి ఏమైనా వెళ్ళిపోయినాడో ఏమో. మా అన్నని అడిగి ఒకసారి కనుక్కొని తర్వాత నేను తినేదానికి స్టార్ట్ చేస్తాను.